అందరికీ నమస్తే। ఈ వీడియో ప్రధానంగా రైతులు చూడాల్సినటువంటి వీడియో। ఎవరెవరైతే రైతు భరోసా కోసం అన్నదాతలు వెయిట్ చేస్తా ఉన్నారో మీరంతా చూడాలి। ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాం, ఇంకేంది కేసీఆర్ కేవలం 10,000 రూపాయలే ఇచ్చిండు। మా రైతులకు అవి సరిపోతాయా? అవి సరిపోవు। మేము వస్తే 15,000 ఇస్తాం, ఒక్కొక్క పంటకి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి టక్క ఓట్లు మొత్తం అన్నదాతలంతా కూడా గుద్దిరు కాంగ్రెస్ కోటు। ఏమైంది తర్వాత? వానాకాలం రైతు బంధు పోయింది। ఆ తర్వాత ఇప్పుడు వేయాల్సినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో అది అసలు ఎక్కడ పడుతున్నాయి, ఎవరికి పడుతున్నాయి, అంత గందరగోళం మొత్తం। ఇక ఎదురు చూసుకుంటా, పొద్దుగూకలు ఎదురు చూసుకుంటా, కొంతమంది బ్యాంకులకు పోను, కొంతమంది పోస్ట్ ఆఫీసులకు పోను, కొంతమంది అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ల దగ్గరకు పోను, పనులన్నీ బంద్ చేసుకొని అన్నదాతలకు ఇదే కథ అయిపోయింది। ఇక మేము ఎకరం లోపు అందరికీ వేసేసినాం, ఎకరం లేపు ఒక్కరికి కూడా లేదు, అందరికీ వేసేసినాం। ఏడేసారు అందరికీ 3 లక్షల మందికి వేయలేదు పైసలు, 3 లక్షల మందికి పైసలు వేయలేదు। మరి ఎందుకు కిందకి మీద ఎక్కువ? ఎన్నో మొత్తం క్షేత్రస్థాయిలో పరిశీలించినాం, ఓ లిస్ట్ ఫైనల్ చేసినాం అన్నారు కదా। మరి ఎకరం లోపు రైతులకు కూడా ఇయ్యడం చక్కగా చేత కాలేదు। క్లియర్ గా చెప్తా ఉన్నాం, ఎకరం లోపు ఉన్నటువంటి చిన్నకారు రైతులే ఉంటారు ఎకరం లోపు అంటే, వాళ్ళకి కేవలం 15 లక్షల మందికి ఇచ్చిర్రు। 15 ఇయ్యాల్సింది 20 లక్షల మందికి ఇవ్వాలి, 20 లక్షల మందికి ఇవ్వాల్సింది వీళ్ళు కేవలం 15 లక్షల మందికే ఇస్తే ఇంకా 3 లక్షల మంది ఏం కావాలి? 3 లక్షల మంది ఇగో అప్పుడు పడతాయేమో, ఇప్పుడు పడతాయేమో, అదిగో ఇదిగో అని చెప్పి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి। ఇక మళ్ళీ ఇవాళేం ముచ్చట చెప్తున్నారు తెలుసా? ఇవాళ ఎంత తారీఖు? 10వ తారీఖు, ఫిబ్రవరి 10 తారీఖు ఏం చెప్తున్నారంటే, ఇందాక ఇప్పుడు వచ్చినటువంటి అప్డేటు 2 ఎకరాల లోపు వేసేసినాం, 2 ఎకరాల లోపు వేసేసినాం అని చెప్పి చెప్తున్నారు। మరి ఇక ఈ 2 ఎకరాల్లో ఇప్పుడు ఈ పంచాయతీ స్టార్ట్ అయిపోయింది। ఇక వీళ్ళు వదిలేసుకున్నారు, ఇక ఈ రావేమో ఎత్తి, ఇక ఈ రావు ఇప్పటికే మస్తుగా అయింది అని చెప్పి వదిలేసుకుని ఇక ఏం చెప్తున్నారంటే, మళ్ళీ ఒక సమాచారం ఇచ్చారు వీళ్ళకి, మీ దగ్గర క్లస్టర్ ఆఫీసర్లు ఉంటారో ఏఈఓలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దరఖాస్తు పెట్టండి, లేకపోతే ఏఓకి దరఖాస్తు పెట్టండి, పెట్టుకుంటే మేము ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం। ఎప్పుడు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు? సరే ఇచ్చిన వాళ్ళకన్నా చక్కగా ఇచ్చిర్రా? ఇచ్చిన వాళ్ళకి చక్కగా ఇలా ఆడ రైతులకు పంచాయతీలు పెట్టిర్రు, మండలంలో ఒక గ్రామం అన్నారు, తర్వాత కొన్ని జిల్లాలలో కొన్ని గ్రామాలు అన్నారు, కొన్ని మండలాలు అన్నారు। ఇది ఎక్కడ పంచాయతీ అండి బాబు? నువ్వు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇక నువ్వు ఎప్పుడైతే మొదలు పెడతావో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి వేసేసేయాలి। ఆ తర్వాత 2 ఎకరాల లోపు సరే 2 రోజులు ఆగుతావా, మధ్యలో 3 రోజులు ఆగుతావా, 4 రోజులు లేదా వారం ఆగి 2 ఎకరాల లోపు పైసలు ఒకటే రోజు అందరికీ వేయాలి। కానీ ఎంత పంచాయతీలు అంటే నీకు పడ్డాయా, నీకు పడ్డాయా, ఈ పరుడే కనుక్కోవడే అవుతుంది, చూసుడే అవుతుంది, ఎదురు చూసులు అవుతుంది। కానీ అన్నదాతని ఈ రకంగా ఎదురు చూపిస్తారండి? ఇంతగానం కొర్రీలు పెట్టేటటువంటి ప్రయత్నమా? గుట్టలు తీసేసినావు, మెట్టలు తీసేసినావు, రాళ్ళు రప్పలు ఈ గుట్టలు మొత్తం తీసేసినామని చెప్పారు। మరి అన్ని అయిపోయిన తర్వాత ఇంకేంది? దారుణమైనటువంటి పరిస్థితి। మరి ఇక ఏఓల్ని అడిగితే మాత్రానికి ఆ ఒక్కసారి మీది పాస్బుక్, మీ ఆధార్ కార్డు పంపించండి, మరి మీకు రాకపోతే మాత్రానికి మళ్ళీ మేము పంపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తామని చెప్తా ఉన్నారు। ఇక వీళ్ళు చెప్పే ముచ్చట ఏంటంటే, మార్చి 31 మాత్రానికి కింద మీదైనా ఇక అటు ఇటు అయినా ఆడికెళ్ళి మాకెమ్మటే దరఖాస్తు వస్తుంది, ఆడికెళ్ళి మాకెమ్మటే వీళ్ళు పంపిస్తారు, ఇగో పలాని రైతు, పలాని విలేజ్, పలాని మండల్, ఇక్కడికి వెళ్ళి ఇగో ఇది ఖాతా నెంబరు, ఆ తర్వాత ఇంతకు ముందు కూడా రైతు బంధు వీళ్ళకి వచ్చింది, మరి ఇప్పుడేమో ఆగిపోయింది అని చెప్పి చేసేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మండలాలలో ఏఓలు కానీ లేకపోతే ఏఈఓలు కానీ వాళ్ళు తీసుకొని అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం, వీళ్ళ అకౌంట్ నెంబర్ ఇది అని చెప్పి। అందుకే ఎవరెవరైతే మరి రైతు బంధు ఎకరం లోపు దయచేసి రాలేదో మరి ఏం చేస్తాం? కర్మ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న దానికి 15,000 రూపాయలకు ఆశపడ్డదానికి 15,000 నుంచి ఏడికి తీసుకొచ్చారు, దీన్ని 12,000కి తీసుకొచ్చారు। అప్పుడు కేసీఆర్ చెప్పలేదా నేను గెలుచుడితోటే 12,000 చేస్తా అని చెప్పి? 12,000 చేస్తా అని చెప్పలే? పెన్షన్లు కూడా చిన్నగా పెంచుకుంటాం, మన ఆర్థిక వ్యవస్థ బాగాలేదంటే 10 ఏళ్ళు చూసిండు కదా, 10 ఏళ్ళు చూసిండు కాబట్టి అనుభవంతో చెప్పిండు। వీళ్ళు ఎలాంటి అనుభవం లేకుండా కేవలం అధికారం కోసం చెప్పినటువంటి ముచ్చట్లు మళ్ళీ ఆడికి 12కే వచ్చింది। ఇది ఆ కేసీఆర్ ఇచ్చే 12కే వచ్చింది, ఈ 12 కూడా చక్కగా లేవు। కేసీఆర్ ఉన్నప్పుడు చెప్తా ఉన్నాం, రైతు బంధు వారం 10 రోజుల్లో కంప్లీట్ అయిపోయేది, మొత్తం ఒక్కరికి కూడా ఆగేది కాదు। వారం 10 రోజుల్లో ఎవరెవరైతే నీకు 1 గుంట దగ్గర నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా అయిపోయేది।
సరే మీరు 5 ఎకరాల లోపే ఇస్తాం, అన్ని తీసేసినాం అని చెప్పినప్పుడు మరి చక్కగా వ్యవసాయోగ్యమైన భూములు కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నదా? ఇగో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన. ఇగో ఎట్లుంటది, వీళ్ళ దగ్గర కరెక్ట్ లెక్కలు ఉండవు, కరెక్ట్ ముచ్చట ఉండదు, అంతా ఆగం ఉంటది, లెక్కలు చక్కగా ఉండవు, అడ్మినిస్ట్రేషన్ చక్కగా లేదు. మరి ఉంటే ఎందుకు ఇదంతా అడుగుతా ఉన్నాం. బాజాప్తా రైతుల పక్షాన్ని నిల్చొని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు ఇదంతా కథ చెప్పుర్రిగా? 2 ఎకరాల లోపు వెళ్ళిపోయారు, ఎకరం లోపే రాలేదు. సరే ఏది ఏమైనా కానీ ఓపిక పట్టు. ఎందుకంటే తీసుకుపోయి అక్కడ ఏఓలో ఏఈఓలో అప్డేట్ చేస్తే ఈ పంట సరే వచ్చినా రాకపోయినా అంతకు ముందు పంట కూడా పోగొట్టుకున్నాం కదా, పోగొట్టుకున్నాం. ఆ తర్వాత మరి అప్డేట్ చేస్తే కనీసం ఏమన్నా మార్చి 31వ తారీఖు వరకైనా సరే ఇంకొక 40-45 రోజులు టైం ఉన్నది కాబట్టి ఈ లోపు వచ్చినా ఆ తర్వాత నుంచైనా సరే మళ్ళీ వానాకాలం నుంచైనా కింద మీద పడి మరి ఒకళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసినా పైసలు వస్తాయి. కాబట్టి కొద్దిగా ఓపికతోటి రైతన్నలంతా కూడా కొద్దిగా ఓపిక పట్టుర్రి. ఎందుకంటే ప్రభుత్వం కింద మీదే అవుతా ఉన్నది. ఎందుకంటే సూత్య కనపడతా ఉన్నది కదా, రైతు భరోసాలోనే క్లియర్ గా అర్థమైపోయింది. ఇయ్యాల ఒకరికి, రేపు ఒకరికి, వారం తర్వాత ఒకరికి, ఇదంతా గందరగోళమైనటువంటి పరిస్థితి. రైతన్నుల మీదనే మరి ఇంత నిర్లక్ష్యం చూపిస్తా ఉన్నారు. ఏదేమైనా కానీ అందుకే చెప్తా ఉన్నాం, ఇప్పటికే కొన్ని సరి చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఒకవేళ అప్డేట్ చేస్తే అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా కొంతమందికి పడుతున్నాయి అనేటటువంటి సమాచారం కూడా అందుతా ఉంది. కాబట్టి అందుకే క్లియర్ గా చెప్తా ఉన్నాం, అన్నదాతలకి దయచేసి ఆడ ఉన్నటువంటి మీ 5-6 గ్రామాలకు క్లస్టర్ ఉంటుంది. ఆ క్లస్టర్ లో వచ్చేటటువంటి ఏఈఓకు కానీ లేకపోతే మీ మండలంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఏఓ కానీ తీసుకుపోయి మళ్ళీ ఒకసారి నమోదు చేసుకునేటటువంటి ప్రయత్నం మరి మాకు రాలేదు. అంతకు ముందు వచ్చింది, నాకు ఇంత ఎకరం లోపే ఉంది, లేకపోతే నాకు 2 ఎకరాల లోపే ఉంది, దీనికి వస్తుందా రావట్లేదా ఒకసారి చెక్ చేయండి అని చెప్పి చూపించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇక ఎదురు చూసిన ప్రయత్నం లేదు, కొద్దిగా సరి చేసుకున్నా కూడా వచ్చేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా కానీ రైతుల పట్ల ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మాత్రానికి చాలా నిర్లక్ష్య ధోరణి అయితే పాటిస్తా ఉన్నది. నిర్లక్ష్యంగా ట్రీట్ చేస్తా ఉన్నది. అన్నదాతల పక్షాన మాత్రానికి ఖచ్చితంగా మనం ప్రశ్నిస్తాం. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది ఏఓలకు కూడా మనం ఫోన్లు చేయడం జరిగింది, అగ్రికల్చర్ ఆఫీసర్లకి పలు మండలాలకి మనం కాల్ చేయడం జరిగింది. లేదంటే మేము తీసుకుంటున్నాం, కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు, వాళ్ళ నుంచి దరఖాస్తులు ఇవ్వమని చెప్పండి. ఇవి మళ్ళీ అక్కడికి ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉందో అక్కడికి పంపిస్తా ఉన్నారు, వాళ్ళ సైట్ నుంచి ఆన్లైన్ చేసి పంపిస్తా ఉన్నారు. వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా మళ్ళీ అప్డేట్ అయ్యి కూడా కొంతమందికి పడేటటువంటి ఇది జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి మీరంతా కూడా అప్డేట్లు చేయించుకోండి. అంతకంటే మనం ఏం చేయలేము, ఇక ఏదో ఒకటి కింద పడో మీద పడో ఈ ప్రయత్నాలు చేసుకొని మీ రైతు భరోసాని తీసుకోవాలని చెప్పేసి మనం రైతులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.